అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తర్వాత ఒకనాడు రావణుని చెల్లెలు శూర్పణఖ యథేచ్ఛగా తిరుగుతూ వచ్చి భువనమోహనుడైన రాముని చూసి మోహించి తాను మాయచే సుందరిగా మారి తనను భార్యగా చేపట్టవలసిందిగా రాముని కోరింది. ఆ మాటకి రాముడు, నా ఇల్లాలి ఈ సీత పరకాంతను తాకనని నా వ్రతం. అటు చూడు, ఆ పర్ణశాలలో ఉన్నవాడు నా తమ్ముడు లక్ష్మణుడు. అతడు భార్య లేకుండా ఒక్కడే ఇక్కడ ఉంటున్నాడు. వెళ్ళి అతన్ని చేపట్టు అని అన్నాడు. సరే, అలాగే, ఈ ఆకు మీద రాసేయమని ఒక ఆకు ఇచ్చింది శూర్పణఖ. రాముడు ఆ ఆకు మీద కత్తికొనతో దీని ముక్కు తెగగోసి విడిచిపెట్టు అని రాసి ఇచ్చాడు. శూర్పణఖ ఆ పత్రం తీసుకుని వెళ్ళి లక్ష్మణునికి ఇచ్చింది. సౌమిత్రి అది అందుకొని చదువుకుని చిరునవ్వు నవ్వి కత్తితో చెరాలని దాని ముక్కు చెవులు కూడా తెగకోసి పొమ్మన్నాడు. ఇక దాని ఘోష ఏమి చెప్పేది? అన్నా, రావణ, కుంభకర్ణ, విభీషణ, ఈ మానవ మాత్రులు నన్నెంత అవమానించారో చూడండి అని పెడబొబ్బలు పెడుతూ జనస్థానంలో ఉన్న రావణ ప్రతినిధులను, కరదూషణ త్రిశూరులను చేరి జరిగిన చెప్పి గోలుగోలును ఏడ్చింది. తామసులైన ఆ రాక్షసులు 14,000 మంది ఉక్కుతునకల్లాంటి రాక్షస వీరభటులతో రాముడి మీదకి కయ్యానికి కాలు దువ్వారు. రాముడు వాళ్ళ ఆర్భాటం చూసి లక్ష్మణుణ్ణి సీతా సంరక్షణకు నియోగించి ఎదుర్కొని ఖరాదులతో ఆ రక్కసులను అందరినీ సునాయాసంగా తొక్కుగా తెగనేసి ఆ ప్రాంతమంతా రాక్షస శ్మశానం చేసి నెత్తురుటేర్లు పారించాడు. శూర్పణఖ అక్కడి నుంచి తూనెగలాగా ఎగిరి లంకకు పోయి జరిగిన కథ చెప్పి, అన్నా, నీకేదో ఆపద వచ్చింది. దానికేమి కానీ ఆ రాముని భార్య సీత త్రిలోక సుందరి. అది నీ పక్కన ఉండవలసిందే. ఎలాగైనా దాన్ని ఎత్తుకువచ్చి సుఖపడి నా ఈ కోరిక చెల్లించు అని రావణుడికి దుర్మోహం కలిగించింది. అంతా విని ఆ తెలిసిన మూర్ఖుడు రావణుడు చెల్లెల్ని ఓదార్చి ఒక్క క్షణం ఆలోచించి చప్పున లేచి జనస్థానంలో ఒక మారుమూల ముని అయి పర్ణశాలలో ఉన్న మారీచుని వద్దకు వచ్చి, రాక్షస జాతికి ఒక మానవుడి వల్ల మహాదారుణమైన ఆపద వచ్చింది. దానికి ప్రతిక్రియ వాడి ఇల్లాలని ఎత్తుకుపోవడం అని దానికి నీ సహాయం కోరి వచ్చాను. అద్భుతమైన బంగారు లేడిగా మారి ఆ రామలక్ష్మణుడు సీతకి దూరంగా పోవున్నట్లు నువ్వు చెయ్యాలి. అంతలో నేను నా పని చేసుకుపోతాను అన్నాడు. మారీచుడు అందుకు ఇష్టపడక మునుపు, నేను రాముని దెబ్బతిన్నాను, సామాన్యుడు కాడు, తన మన మాయలు అతని ముందు పనిచేయవైనా పరకాంత వ్యామోహం నీ వంటి విద్వాంసుడికి మంచిది కాదు అని ధర్మబోధ చేశాడు. మతిభ్రష్టుడికి మంచి మాట చెవికెక్కుతుందా? రావణుడు కత్తి తీసి, ఇదిగో నీతిపాఠం వినడానికి నేను రాలేదు, చెప్పినట్టు చెయ్యవా? ఇదిగో ఈ ఖడ్గానికి నీ తల బలి అని గుడ్ల రుంబుతో జలిపించాడు. మంచిది, కులభ్రష్టుడమైన నీ చేత చచ్చే కన్నా పురుషోత్తముడైన రామునిచే చస్తే పుణ్యలోకానికి పోవచ్చు. పద, లంక నీ చేతిలో నాశనం అయిపోతుందని లేచాడు. ఇద్దరూ విమానం ఎక్కి రాముడు నివసించే పర్ణశాలకి అంత దూరంలో దిగారు. అక్కడ మారీచుడు బంగారు లేడిగా మారి రామాశ్రయం ముందు అటు ఇటుగా గంతులు వేస్తూ సీత కంటపడ్డాడు. అంతవరకు కని విని ఎరగని ఆ వింత జంతువుని చూసి సీత దాన్ని పట్టి ఇవ్వవలసిందిగా రాముణ్ణి కోరింది. భార్య కోరిక కాదనలేక రఘువీరుడు లక్ష్మణుణ్ణి ఆశ్రమ రక్షకుడుగా నియమించి లేడి వెంట నడిచాడు. దొరకనట్టు ఆ మాయలేడి చేరువగా దూరంగా చెంగున ఎగురుతూ కూతవేటు దూరం రాముణ్ణి తీసుకుపోయింది. ఇక ఉపేక్షించి లాభం లేదని రాముడు విసిగి ఒక కోల ప్రయోగించాడు. పిడుగుపడ్డట్టుగా ఆ దెబ్బకు లేడి హా లక్ష్మణ అని 2 మార్లు అరిచి కింద పడింది. మరణ సమయాన ఆ మాయ రూపు పోయి మారీచుడు కొండలాగా పెద్ద రూపుతో బయటపడి చచ్చి ఊరుకున్నాడు. రాక్షస మాయ ఔరా అని రాముడు వెనుతిరిగి వడిగా నడవసాగాడు. అక్కడ పర్ణశాల ముంగిట నిలిచి సీత హా లక్ష్మణ అనే ఆర్తనాదం విని విలపిస్తూ బిగ్గరగా అన్నది, విచారించకమ్మా, మా అన్నకి ఆపదేమిటి? ఇది రాక్షస మాయ అని లక్ష్మణుడు గంభీరంగా అన్నాడు. ఆ మాట సీత వినిపించుకోలేదు. నీచబుద్ధితో మాట్లాడుతున్నావు. మీ అన్న పోగానే నన్ను వశపరుచుకోవాలని చూస్తున్నావా? ఈ జన్మలో అది జరిగే పని కాదు. వెళ్తావా వెళ్ళవా అని కోపంతో హెచ్చరించింది సీత. అనర్థానికి మూలం ఆడబుద్ధి అని పెద్దలు ఊరకే అన్నారా అని లక్ష్మణుడు చివాల్న లేచి వెళ్ళిపోయాడు. అక్కడికక్కడ అవతరించినట్టు సన్యాసి వేషంతో రావణుడు సీతకి బారెడు దూరంలో నిల్చుని, వైదేహి, రాముడు పంపగా వచ్చిన మునిని నేను. భరతుడు వచ్చి ప్రార్థింపగా మరి కాదనలేక రాముడు లక్ష్మణునితో కొందరు మునులతో అయోధ్యకు బయలుదేరాడు. అంతా సిద్ధంగా ఉన్నారు, నిన్ను త్వరగా తీసుకురమ్మన్నాడు రాముడు. లే అని తొందర పెట్టాడు. నిజమే అనుకుని వాని వెంట వెళ్ళి సీత విమానం ఎక్కింది. ఆకాశం మీద
ఆకాశం మించి విమానం దక్షిణ దిశగా మహావేగంగా పోతున్నది. సీత ఇదేదో మోసంలాగుంది, ఎవరు నువ్వు, నా రాముడెక్కడా అని అరిచింది. మాట్లాడకని రావణుడు నిజరూపం చూపించాడు. భయంకరమైన ఆ రూపం చూసి సీత భయకంపితై, నాథా రఘువీర రక్షించు రక్షించు, మరిది లక్ష్మణ, ఎవడో మాయా రాక్షసుడు ఎత్తుకుపోతున్నాడు అని పెడబొబ్బలు పెడుతూ ఉంది. ఆ ఆర్తనాదం విని జటాయు వచ్చి రావణ విమాన శబ్దం విని రెక్కలతో ముక్కుతో విమానాన్ని రావణుని పీడించనారంభించాడు. ఆ దెబ్బలకు రౌద్రాకారుడైన రావణుడు తీవ్ర ఖడ్గధారతో జటాయువుని తెగనరికాడు. ఆ దెబ్బకు పడిపోతూ జటాయువు, దుష్టరావణ, నిరాయుధుణ్ణి ఆయుధంతో చంపడం యుద్ధ పద్ధతికి విరుద్ధం. నీ బ్రతుకు రాముని చేతిలో ఆరిపోతుంది పో అని పడిపోయాడు. ఆ మాట విని సీత విలపిస్తూ, పక్షిరాజా, నన్ను కాపాడాలనే సత్సంకల్పంతో వచ్చి నా కోసం ప్రాణాలు అర్పించిన ధర్మమూర్తివి, నా రాముని దయ వల్ల నీకు విష్ణులోక ప్రాప్తి అగుగాక. రాముని చూసి నా వార్త చెప్పే వరకు నీవు సజీవుడవై ఉండు అని అన్నది. రివ్వున వెళ్ళిపోతూ ఉంది విమానం.